ఈ దేశంలో అత్యధిక ఏకైక మెజార్టీ గల కులం మాల కులం. ఇలా బౌద్ధ మతంలో మాలలు ఉంటారు, క్రైస్తవ మతంలో మాలలు ఉంటారు. కానీ బౌద్ధ మతంలో ఉన్న క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళ కులం మాల అని అందరికీ తెలుసు. సందర్భం వచ్చినప్పుడు మాలలంతా ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు, అది వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటారు. ఇలా బౌద్ధ, క్రిస్టియన్ అండ్ హిందూ ఈ 3 రకాల మూలాలు ఉన్నటువంటి మాలలు మొన్న జనాభా లెక్కల్లో వాళ్ళు మాలల దాంట్లో నమోదు చేసుకోక మీకు తక్కువ కనిపించి ఉండొచ్చు. కానీ మాలల యొక్క నిర్ణయం కానీ మాలల యొక్క ఓటింగ్ వన్ సైడే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా బౌద్ధ మతంలో, క్రిస్టియానిటీలో ఉన్న, హిందుత్వంలో ఉన్న మాలలందరూ కలిసే ఉన్నారు. మేమందరం కూడా మాల మాదిగలు కలిసి ఉండాలి. ఈ సమాజంలో బలమైనటువంటి రిజర్వేషన్లలో ఇలా ఒకరిని కంచములకెళ్ళి ఒకటి గుంజుకోవడం కాదు, ఇలా పంట వండియాలి. పంట వండించినట్టు రాశిలో నుంచి తీసుకోమంటే పల్లెలో నుంచి తీసుకున్నది వద్దన్న నినాదంతో మాలలు ఉన్నారు. దాన్ని పట్టించుకునే చిల్లర నాయకులు ఈ విధంగా చేసి మేము దీన్ని రాద్ధాంతం చేయాలనుకోవట్లేదు. కోర్టు ద్వారా, న్యాయస్థానముల ద్వారానే దీన్ని ఎగరగొట్టాలి, దీనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మాలలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నేను ఈ విషయంలో ఎక్కువ మాట్లాడతలేను. మాలలు తక్కువ ఉన్నారని మీరు అనుకుంటే ఇలా బౌద్ధ మతంలో ఉన్నటువంటి మాలలు బౌద్ధులుగా రాయించుకున్నారు, క్రైస్తవులో ఉన్న వాళ్ళు క్రైస్తవ రాయించుకున్నారు. కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు బౌద్ధ, క్రైస్తవ అండ్ మాల ఈ 2 కలిసి వన్ సైడ్ పడతాయి. ఇది ఖచ్చితంగా ఏ పార్టీకి పెద్ద డ్యామేజ్ కాబోతుందో మీరే తెలుసుకోవాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా.